మాట్లాడొచ్చా? నందిగామ సురేష్ అనే వ్యక్తికి ఎవరు ఫండింగ్ చేశారు, ఎంత చేశారు, అది ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలన్నీ మా జిల్లా వాసులుగా మా అందరికీ తెలుసు సార్. నందిగామ సురేష్ మీరు తీసుకొచ్చి పెట్టద్దు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అక్రమంగా వచ్చి పడ్డ ఆస్తులు లేవు. నందిగామ సురేష్ లాంటి వాళ్ళని లేదంటే నాలాంటి వాళ్ళని తీసుకొచ్చి జనం మీద చల్లేసి గెలిపించడానికి అది వదిలేసేయండి. ఇంకో మాట అన్నారు, పక్క పార్టీలో వాళ్ళని తీసుకొచ్చుకొని పెట్టుకుంటే అది ఎలా అయిందని చెప్పేసి. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళ నాయకులంతా ఎవరు సార్? వైఎస్ఆర్సీపీ పార్టీలో జెండా కప్పుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారా నాయకులు ఎదిగారా? కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే మొత్తం, ప్రజారాజ్యం నుంచి వచ్చిన వాళ్ళే మొత్తం. మీరు వైసీపీ కండువా మెళ్ళో వేసుకుని ఆ మాట మాట్లాడే అర్హత వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఏ నాయకుడికి ఏ కార్యకర్తకి లేదు. ఇంకోసారి మాట్లాడకండి, నాకు జోక్గా వినిపించింది. అలాగే ఇంకో మాట ఏమన్నది ఇందాక, చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మ్యాప్ ఇచ్చారా? సరే, మీ మాట ప్రకారం మీకు వదిలేస్తున్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా సిబిఐ కోర్టులు ఇవ్వలేదా? ఇప్పుడు కూడా ప్రజల్లోకి రావట్లేదు. ఎప్పుడో నెలకొకసారి మీటింగ్ తప్ప, పరదాల మధ్యలో వచ్చేయడం తప్ప ముఖ్యమంత్రి అయ్యుడు కూడా ప్రజల్లో తిరగట్లేదు. ప్రతిపక్ష నాయకులు క్వశ్చన్ చేస్తారా మీరు? ఇప్పటి వరకు పొత్తులు అనే విషయాన్ని ఎప్పటి నుంచో ముందు తీసుకొచ్చింది మీరు, మాట్లాడింది మీరు లేకముందంతా. అది ప్రజాస్వామ్యకమా అప్రజాస్వామ్యకమా ఇప్పటి వరకు మీరు మాట్లాడడానికి? ఇంకోటి, కాపుల్ని పర్టికులర్ గా మెన్షన్ చేసి మరి మాట్లాడుతున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి అత్యధికంగా పోస్టులు ఇచ్చుకొని, రెడ్డి సామాజిక వర్గాన్ని అత్యధికంగా కాంట్రాక్ట్ ఇచ్చుకొని, ఆర్థికంగా రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే ప్రయారిటీ ఇచ్చుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం రెడ్డి పార్టీ కాదు, అన్ని కులాల పార్టీ, సామాజిక సాధికారత పార్టీ. అసలు ఇప్పటివరకు అధికారంలోకి రాని, పైగా అన్ని కులాలను కలిపి పార్టీని నిలబెట్టి, జేబులో డబ్బులు పెట్టుకుని పార్టీని నిలబెట్టుకుంటున్న జనసేన పార్టీ మాత్రం కాపుల పార్టీయా? నిన్న రంగా గారికి వర్ధంతి సభ జరిగితే సార్, అన్ని పార్టీల నాయకులు వేసిన బ్యానర్లు ఒకలా ఉంటే, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులు వేసిన బ్యానర్ల మీద ఏముందో తెలుసా సార్? వివేకానంద రెడ్డికి వర్ధంతి సభ తెలిపేటప్పుడు ఎప్పుడన్నా సరే ఆయన డెడ్ బాడీని పెట్టి బ్యానర్లు వేశారా? లేదు రాజశేఖర రెడ్డికి సంబంధించి వర్ధంతి సభ జరిపేటప్పుడు ఎప్పుడైనా పావురాల గుట్ల ఫోటోలు పెట్టి బ్యానర్లు వేశారా? బట్ రంగా గారికి మాత్రం నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా వేయించిన అన్ని బ్యానర్ల మీద మోర్ 80% ఏవో ఆయన డెడ్ బాడీని పెట్టి ఫోటోలు బ్యానర్లు వేయించడానికి చిచ్చు రాజేసి శవాల మీద మీ అధికార పార్టీ మీ అధికారం నిలబెట్టుకోవాలనుకుని ఇప్పటికి కూడా ప్రయత్నిస్తున్నారు. మీ తండ్రి గారి శవంతో రాజకీయం చేశారు, మీ బాబాయ్ గారి శవంతో రాజకీయం చేశారు, ఇప్పుడు రంగా గారి శవంతో కూడా మీరు రాజకీయం చేస్తున్నారా? ప్రజల అభివృద్ధి గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి మీకు అక్కర్లేదా? కేవలం కులాల మధ్య కుంపట్లు రాజేసి, ప్రాంతాల మధ్య కుంపట్లు రాజేసి రాజకీయం చేసి వాళ్ళ అధికారంలోకి రావాలనుకుంటున్నారా? జనసేన పార్టీ ఓన్లీ కాపుల పార్టీ. ఏం గాడికి మాట్లాడి నా మాట్లాడి మేమందరం కాపులా? మీ పార్టీ నుంచి ఎవరు వచ్చినా సరే అనలిస్ట్ గా మొత్తం రెడ్లే వస్తారు, ఎవరు వచ్చినా సరే ప్యానలిస్ట్ గా రెడ్లే వస్తారు. జనసేన పార్టీ నుంచి అద్దె పార్టీ మీది, అద్దె పార్టీ మీది. చంద్రబాబు ఎన్ని సీట్లు ముట్టేస్తున్నాడు? చంద్రబాబు ఎన్ని సీట్లు మీకు ముట్టేస్తున్నాడు? ఎన్ని పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సీట్లు మీకు ముట్టేస్తున్నారు? మీరు ఎన్ని ఏరుకుంటున్నారు? ఎన్నిట్లో పోటీ చేస్తున్నారు? చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతా. ఎవరైనా సరే మీరు ముష్టి గిష్టి అంటే నేను పరిధులు దాటుతాను, జాగ్రత్త సార్. సిగ్గు లేకుండా మాట్లాడతారు. మీరు ఒక అద్దె పార్టీ. నా రెస్పెక్ట్ మీరు కాపాడుకోండి, నా నిత్య రెస్పెక్ట్ మీరు కాపాడుకోండి. మీ రెస్పెక్ట్ మీకు ఇస్తున్నాం, కానీ అది కాపాడుకోవాల్సిన బాధ్యత మీకుంది. అంటే నేను పరిధులు దాటుతాను సార్, ఇబ్బంది అయిపోద్ది. నేను అమ్మాయిని, మీరు అబ్బాయిని, మీరు పెద్దోళ్ళు, మీరు మాట్లాడే పెద్ద అనిపిస్తుంది, నేను మాట్లాడితే పొరవ ఎక్కడో పోద్ది. గమ్ముగా ఉండండి, ప్యానల్ లాగే మాట్లాడండి. పరిధి దాటి మాట్లాడితే, హద్దు మీరు మాట్లాడితే మాట్లాడారు సార్, మాట్లాడారు, అందుకే చెప్తున్నాను. మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. మాట్లాడుతున్నారు మీరు, ప్యానలిస్ట్ లా మాట్లాడండి, రాజకీయంగా డిస్కస్ చేయండి. ముస్తి అంటే నేను హత్యలు సిబిఐ కేసుల దాకా వెళ్తా. ఇప్పుడు అనవసరం డిబేట్, అది అనవసరం టాపిక్. అది మీ పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రంలో ఓటు ఉందా? మీ పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటిదాకా రాష్ట్రంలో కాపురం ఉన్నారా చెప్పండి? తాడేపల్లిలో ప్యాలెస్ పెట్టుకోమని జగన్మోహన్ రెడ్డి పంప ఎక్కడ ఉంది? తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్ లో పంప జగన్మోహన్ రెడ్డికి. మేము ఏంటమ్మా మీ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఏంటి? ఎక్కడ పోటీ చేస్తాడు? పులివెందులు దాటి జగన్మోహన్ రెడ్డిని బయట చేయమని చెప్పండి. మీరే చెప్తున్నారుగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారుగా, వచ్చి మిగతా జిల్లాలో చేయమని చెప్పండి. చేస్తాడా? మిగతా జిల్లాలో పులివెందులు దాటించి పోటీ చేస్తాడా? పులివెందులు దాటించి మినిమం ఓట్లు సంపాదించుకోగల కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందా? డబ్బులు పెట్టానా సరే. 2 చోట్ల పోటీ చేశాడమ్మా, 2 చోట్ల పోటీ చేశాడు. ప్రజలు ఏం బుద్ధి చెప్పారు? రాష్ట్రానికి అంతటికీ తెలిసి కొత్తగా మీరు చెప్పక్కర్లా, మేము అడిగే చెప్పండి. పులివెందులు దాటించి జగన్మోహన్ రెడ్డి పోటీ చేయగలడా? రేపు 2 చోట్ల పోటీ చేసినా సరే ప్రజలు అదే బుద్ధి చెప్పి మళ్ళీ హైదరాబాద్ తరిమేస్తారు. షూటింగ్లు పెట్టుకుంటే జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఎందుకు చించుకుంటారు అంత ఈజీ? అవును సార్, హైదరాబాద్ లో ఇంకో జైలు కూడా ఎదురు వస్తుంది. ఎవరి కోసం అనేది
రెడీ చేసి పెట్టారు. మాట్లాడుతున్నాం ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు వద్దు, నేను అప్పుడు మాట్లాడుతున్నాం. ముందు అమ్మా ఒక మాట చెప్తా, వినండి ఒక మాట. పార్టీ పెట్టి 10 ఏళ్ళైంది. 2009లో రాజకీయాల్లోకి వచ్చాడు. ఓకే, ఓకే. సార్ వాళ్ళ నాన్న సంపాదించిన అక్రమాస్తులు లేదా ఆయనకి పాపం, అందుకని కష్టపడుతున్నాడు. కనీసం సార్ జగన్మోహన్ రెడ్డి గారు లేదా కష్టపడుతున్నాడు. కష్టాన్ని ఎంకరేజ్ చేద్దాం మనం కూడా. వార్డు మెంబర్ గానే గెలిచాడా? ఓకే, 10 ఏళ్ళైంది రాజకీయాల్లో. ఓకే అండి, ఓకే. ఇంకా ఎక్కడ సమర్థిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి అక్రమాస్తులు పవన్ కళ్యాణ్ గారి దగ్గర లేవు సార్. అందుకే కష్టపడుతున్నారు. కష్టాన్ని మనం కూడా ఎంకరేజ్ చేద్దాం. మనలాంటి సామాన్యులను కూడా ఎంకరేజ్ చేద్దాం. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అయ్యేది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజ్ ఇవ్వడం కోసం చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎవడు సార్ ఇచ్చింది మీరా? అందులో సంతకం పెట్టింది మీరా? ఇచ్చిన రమ్మని చెప్పండి, చొప్పించి కొడుతున్నాడు అన్న రమ్మని చెప్పండి. ఎంతసేపు మాట్లాడుతూ నిరూపించాలన్నా మీ దగ్గర ఊరికి గుడ్డ కలిసి వేరేటా? ఎవరు దత్త తండ్రి ఎవరో, దత్త పుత్రుడు ఎవరో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఫండింగ్ ఎవరు చేస్తున్నారు? ఆఖరికి నేను వంశీ కృష్ణ మా పార్టీలో విజయ్ ప్లీజ్. ఓకే ఓకే ప్రజారాజ్యం ఓకే 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 శేఖర్ ఒక్క నిమిషం అండి. శేఖర్ వెయిట్ ఒక్క నిమిషం. శేఖర్ ఓకే ఓకే శేఖర్ ఓకే. దయచేసి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వద్దు ఎవరిని కూడా. ఓకే 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 ఎందుకంటే రెచ్చగొట్టడం ఎందుకు, మళ్ళీ అనిపించుకోవడం ఎందుకు? ఎవరు